ఆచి చికెన్ మసాలా. రాత్రి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది గంటల్లోనే కీలక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్పై తాజా దాడులను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ దేశ ఇరాన్తో చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని, ఆ దేశ అగ్రనాయకత్వం తమ ప్రతిపాదనలకు అంగీకరించిందని చెప్పారు. ఒప్పంద అంశాలను ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, తుర్కీ, పాకిస్తాన్, బహ్రెయిన్, ఈజిప్ట్ కూడా సమ్మతి తెలిపాయని సామాజిక మాధ్యమ పోస్టు ద్వారా వెల్లడించారు. ఇక జరగాల్సింది సంతకాలేనని చెప్పారు. అది ఏ రోజు, ఎక్కడ అనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. ఒప్పందం పూర్తి స్థాయిలో ఆచరణ రూపంలోకి వచ్చే వరకు ఇరాన్ ఓడరేవులపై తమ దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్ మరోసారి తేల్చి చెప్పడం గమనార్హం. అంతకుముందు ఇరాన్ చమురు క్షేత్రాలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ రాత్రికే అత్యంత గట్టి దెబ్బ తీస్తాం, ఆ దేశంలోని చమురు, సహజవాయు పరిశ్రమలన్నింటినీ స్వాధీనంలోకి తీసుకుంటాం, కార్గిదీవుపై నియంత్రణ సాధించే రోజు ఎంతో దూరంలో లేదు అంటూ సామాజిక మాధ్యమ పోస్టులో చెప్పారు ట్రంప్. ఇక హార్మూజ్ మీదుగా లక్షల బ్యారెళ్ల చమురును రహస్యంగా తరలించామని, ఈ విషయాన్ని ఇరాన్ కూడా ఇప్పుడే తెలుసుకుంటుందని ట్రంప్ అన్నారు. ఒక్క రాత్రి 22 నౌకలను తరలించామన్నారు. చిమ్మ చీకట్లో లైట్లు లేకుండా, రాడార్లకు చిక్కకుండా వాటిని సురక్షితంగా పంపించామన్నారు. బుధవారం కంటే ఎక్కువ తీవ్రతతో అగ్రరాజ్య దళాలు గురువారం ఇరాన్పై విరుచుకుపట్టాయి. ఇరాన్లోని బందర్ అబ్బాస్ నగరంలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నట్టు సమాచారం. అమెరికా దృష్టి సారించిన సిరిక్, మినాబ్ పట్టణాలు, అలాగే కేష్మ్ ద్వీపం ఉత్తర ప్రాంతంలోని గోర్గాన్ నగరంలోనూ పేలుళ్లు సంభవించినట్టు వార్తలు వెలువడ్డాయి. పర్షియన్ గల్ఫ్ వద్ద ఇరాన్ రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలను దెబ్బతీసినట్టు అమెరికా వెల్లడించింది. మరోవైపు కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్ సైన్యం పేర్కొంది. అమెరికా తమ సహనాన్ని పరీక్షిస్తోందని, దాడులు, బెదిరింపులకు తమ సాయుధ దళాలు ఖచ్చితంగా స్పందిస్తాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి స్పష్టం చేశారు. క్షేమంగా ఉండాలనుకుంటే వెంటనే ఈ ప్రాంతాన్ని వీడాలని అమెరికా బలగాలను హెచ్చరించారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంపై ఐరాస సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి కోసం దౌత్య మార్గాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. రాత్రి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్పై తాజా దాడుల్ని విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ దేశ
తో చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని ఆ దేశ అగ్రనాయకత్వం తమ ప్రతిపాదనలకు అంగీకరించిందని చెప్పారు. ఒప్పంద అంశాలకు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, తుర్కియే, పాకిస్తాన్, బహ్రెయిన్, ఈజిప్ట్ కూడా సమ్మతి తెలిపాయని సామాజిక మాధ్యమ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇక జరగాల్సింది సంతకాలేనని చెప్పారు. అది ఏ రోజు, ఎక్కడ అనేది త్వరలో ప్రకటిస్తానన్నారు ట్రంప్. ఒప్పందం పూర్తి స్థాయిలో ఆచరణ రూపంలోకి వచ్చే వరకు ఇరాన్ ఓడరేవులపై తమ దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్ మరోసారి తేల్చి చెప్పడం గమనార్హం. అంతకుముందు ఇరాన్ చమురు క్షేత్రాలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ రాత్రికి అత్యంత గట్టి దెబ్బ తీస్తామని, ఆ దేశంలోని చమురు, సహజ వాయు పరిశ్రమలన్నింటినీ స్వాధీనంలోకి తీసుకుంటామని, కార్గిల్పై నియంత్రణ సాధించే రోజు ఎంతో దూరంలో లేదు అని సామాజిక మాధ్యమ పోస్టులో చెప్పారు ట్రంప్. హార్మోజ్ మీదుగా లక్షల బ్యారెళ్ల చమురును రహస్యంగా తరలించామని, ఈ విషయాన్ని ఇరాన్ కూడా ఇప్పుడే తెలుసుకుంటుందని ట్రంప్ అన్నారు. ఒక్క రాత్రి 22 నౌకలను తరలించామన్నారు. చిమ్మ చీకట్లో లైట్లు లేకుండా, రాడార్లకు చెక్కకుండా వాటిని సురక్షితంగా పంపించామన్నారు. బుధవారం కంటే ఎక్కువ తీవ్రతతో అగ్రరాజ్య దళాలు గురువారం ఇరాన్పై విరుచుకుపడ్డాయి. ఇరాన్లోని బందర్ అబ్బాస్ నగరంలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నట్టు సమాచారం. అమెరికా దృష్టి సారించిన సిరిక్, మినాప్ పట్టణాలు, కేష్మ్ ద్వీపం, ఉత్తర ప్రాంతంలోని గోర్గాన్ నగరంలోనూ పేలుళ్లు సంభవించినట్టు వార్తలు వెలువడ్డాయి. పర్షియన్ గల్ఫ్ వద్ద ఇరాన్ రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలను దెబ్బతీసినట్టు అమెరికా వెల్లడించింది. ఇక కువైట్, బెహ్రాన్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్ సైన్యం పేర్కొంది. అమెరికా తమ సైన్యాన్ని సహనాన్ని పరీక్షిస్తోందని, దాడులు, బెదిరింపులకు తమ సాయుధ దళాలు ఖచ్చితంగా స్పందిస్తాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. క్షేమంగా ఉండాలనుకుంటే వెంటనే ఈ ప్రాంతాన్ని వీడాలని అమెరికా బలగాలను హెచ్చరించారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంపై ఐరాస సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి కోసం దౌత్య మార్గాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.